మాకు చాలా సంతోషకరం. వారిలో ముఖ్యంగా సిహెచ్ జ్ఞాక్షవర్ధన్ రెడ్డి 99.58, కొండేటి జోయల్ సుభాష్ 99.23తో వస్తున్నాడు పర్సెంటైల్. 99.10, సాయి సాత్విక్ 99.09, కృష్ణ పూజిత్ 98.96, వి ధనుష్ 98.94, అలాగే రంగన గారి తేజిత 98.42, కె సంతోష్ 97.65, శంకరానంద్ వి సాయి శంకరానంద్ 97.54, జి ప్రణయ్ 97.31, జి ఓం ప్రకాష్ రెడ్డి 97.22, అలాగే వెంకట శ్రవణ్ సిద్ధార్థ 97.06, సాయి గౌతమ్ 97, అలాగే 96 కేటగిరీలో ఒక నలుగురు, 95లో ఒకళ్ళు, 94లో ఇద్దరు, 93లో నలుగురు, 92లో ఒకళ్ళు, 90 దాటి సుమారుగా ఒక 28 మంది ఈ సందర్భంలో ఉన్నారు. మీరు కనుక 85 క్రైటీరియాలో 45 తగ్గకుండా ఈ సంవత్సరం అడ్వాన్స్ పరీక్ష రాసేదానికి వాళ్ళు క్వాలిఫై అవుతాం. అలాగే ఎన్ఐటీలో డైరెక్ట్గా సీట్ వచ్చేదానికి సుమారు ఈ సందర్భాన్ని ఒక 20 మందికి అవకాశం ఉంది. సెషన్ 2లో ఖచ్చితంగా ఈ ఫలితాలను ఇంకాస్త మెరుగుపరిచి ఇంకా మంచి ఫిగర్స్తో ఈ పిల్లలు రాసేదానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దానికి తగ్గ మెటీరియల్స్ ఆల్రెడీ మా దగ్గర ఉన్న హెచ్ఓడీస్ కానీ జేఈ ట్రైనర్స్ తయారు చేసుకుని ఉన్నారు. అలాగే గ్రాండ్ టెస్ట్ కావాల్సిన క్వశ్చన్ పేపర్స్ తయారు చేసుకుని ఉన్నారు. నిత్యం ఇక్కడ ప్లానింగ్ ద్వారా, ఆ ప్లానింగ్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెసింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఫలితాల సరళని, ఈ పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న మార్పుల్ని, అంటే అటు నార్త్లో కానీ సౌత్లో కానీ మనకి సుమారు 5 నుంచి 8 రాష్ట్రాల్లో మంచి ఐఐటి ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. వాటికి ఎటువంటి స్థాయిలో 1% కూడా తగ్గకుండా వాళ్ళ కనీసం ఒక 5% మార్జిన్లోనే మేము ఇక్కడ పనిచేయటం, దానికి కావాల్సిన క్వాలిటేటివ్ స్టాఫ్ ఇక్కడ డెడికేటెడ్ టీమ్ ఆఫ్ జేఈ ట్రైనర్స్ ఉండటం, అలాగే పిల్లలు కూడా చాలా ఒబీడియంట్గా ఇక్కడ మా సీఎం మేడం చెప్పినట్టుగా నర్సరీ నుంచి మా దగ్గర ఉన్న పిల్లలే కాకుండా బయట స్కూల్స్ నుంచి వచ్చిన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నారు, అలాగే నవోదయ బ్యాక్డ్రాప్తో వచ్చిన పిల్లలు ఉన్నారు, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ సోషల్ వెల్ఫేర్ నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు, బయట కార్పొరేట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ కాలేజీలో ఒకటే ఆశయంతో బాగా కష్టపడాలి, మంచి నాలెడ్జ్ తెచ్చుకోవాలి, తద్వారా మంచి ఫలితాలు తెచ్చుకోవాలనే ఒకే ఒక ప్రణాళికతో ఇక్కడ పనిచేసి చదువు చెప్పిన లెక్చరర్సే డౌట్స్ చెప్పటం, అలాగే వాళ్ళలో వచ్చిన ఎప్పటికప్పుడు క్లారిటీ, అంటే ఏదైనా సబ్జెక్ట్లో కనుక బేసిక్స్ లేనట్లయితే మళ్ళీ రివిజన్ రీటీచింగ్ ద్వారా వాళ్ళని ఎప్పటికప్పుడు సిద్ధం చేయటం, ఇటువంటి ర్యాపిడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టెక్నిక్స్ ద్వారా పిల్లల్ని ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ఈ ప్రణాళికకి మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున, ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ, అలాగే మా అధ్యాపిక బృందం, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్లో ఉన్న ఏజెంట్స్ కానీ, మాకు అందరికీ కూడా ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తా ముందు నడిపిస్తున్న మా జిఎం గారు కానీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు కానీ, ఈజిఎంస్ కానీ, అందరికీ నేను ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.